19 మధ్యలో ఉన్నప్పుడే అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ వాళ్ళ ద్వారా మనకి మెడి హబ్ వైజాగ్లో ఉంది. మెడి హబ్ ఇంజక్షన్ సూది దగ్గర నుంచి బడా బడా వెరైటీలు తయారు చేసేది. అదే చాలా గొప్ప విశేషం. మనకి అట్లాంటిది మరొకటి వస్తుంది బడా బడా. ఇప్పటిదాకా ఏంటంటే అవి ఏంటి, ఈ ఎక్విప్మెంట్ లైక్ ఎక్స్రే మిషన్లు ఇట్లాంటివన్నీ తయారు చేసేది మెడి హబ్లో. ఈ బల్క్ డ్రగ్ ఏంటంటే ఈ క్యాన్సర్ దగ్గర నుంచి అత్యంత ప్రమాదకర జబ్బులకు సంబంధించినటువంటి మందులు తయారు చేసేటటువంటి ఇండస్ట్రీస్ అని ఇక్కడికి రాబోతున్నాయి. అది బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ, బల్క్ డ్రగ్ సెంటర్ అంటే. ఇవి రెండు కూడా చాలా పెద్దవి. అప్పట్లోనే మనం అనుకున్నాం ఓకే చేశారు, కాకపోతే మరి అప్పటిదాకా జగన్ ఉంటాడో లేదో అని కూడా నేను అన్నా. నిజంగా జగన్ లేడు, అది వీళ్ళు క్రెడిట్ సొంతం చేసుకుంటున్నారు. ఇది పక్కన పెడితే ఇదేంటంటే ఒకటి జగన్ టైంలో ఓకే అయిన ప్రాజెక్టులనే ఇప్పుడు చంద్రబాబు గారు తన ఖర్చీఫ్ వేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ బీజేపీ. ఇక్కడ చూడండి, బీజేపీ వాడికి ఎవరికైనా చెప్పుకోవడం చేత అయింది ఆ రహదారులు. రహదారులు వాళ్ళు కొత్తగా పెట్టారా? వాళ్ళు చెప్పిన రహదారులు ఎప్పటి నుంచో నేషనల్ హైవేస్ మనకి కంటిన్యూషన్. ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి మనకి. ఆల్రెడీ సగం పూర్తి కూడా అయిపోయినాయి కదా. కృష్ణానది మీద వంతెనలు ఇవన్నీ జరుగుతున్నాయి కూడా కదా. రైల్వే లైన్లు ఆల్రెడీ జరుగుతున్నాయి కదా. అడిషనల్ గా ఈ ట్రిప్ ఏంటయ్యా అంటే శంకుస్థాపన విశాఖ రైల్వే జోన్. ఇది 2019 ఎలక్షన్స్ ముందే ప్రకటించాడు నరేంద్ర మోడీ. అప్పుడు ఒకసారి ఏదో శంకుస్థాపనలు చేసినట్టున్నారు, అది పక్కకు పోయింది, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు అన్నమాట. అంతకు మించి అసలైనటువంటిది ఒకటి 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసిన ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే పనికి వస్తుంది. ఏది రోడ్లు వేయడానికి ఎంత ఇచ్చారు అంటే బీజేపీ వాళ్ళకి లోకల్ గా ఉన్న లీడర్లకు పాపం వాళ్ళ కేంద్రం ఏమిస్తుంది వాళ్ళకి కూడా తెలియదు. కానీ ఒకటి రేపొద్దున్న ఈ రైల్వే జోన్ లాంటి ప్రారంభోత్సవం కనుక వేరే ప్రభుత్వ హయాంలో జరిగితే అప్పుడు మా హయాంలోనే శంకుస్థాపన చేసిన అప్పుడు వీళ్ళు చెప్పుకుంటారు, ఇప్పుడు చెప్పుకోలేకపోతున్నారు. కానీ అదే సహజం, బేసిక్ అప్పుడు చెప్పుకుంటారు. కానీ ఒకటి సార్, ఆంధ్రప్రదేశ్ కి డబ్బులు రావాలన్నా, లేదంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అమరావతి రాజధాని పూర్తి అవ్వాలన్నా, పోలవరం ప్రాజెక్ట్ ఇలాంటి కొన్ని బాబు గారి మార్కో బాబు గారి ముద్ర పడాలి అంటే కేంద్రం అవసరం, నరేంద్ర మోడీ అవసరం ఉందని గుర్తించారా ఖచ్చితంగా? అందుకే ఈ కూటమి ఇలాగే ఇంకొన్నాళ్ళ పాటు కంటిన్యూ అవుతుందని ప్రతి వేదిక మీద చెప్పడం, నిన్న కూడా మాట్లాడడం ఎలా చూడాలి? ఇవాళ పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు నేను కూటమిలోనే ఉంటానని కూడా ప్రకటించాడు ఆయన. అంటే ఒకళ్ళకొకళ్ళకి అవసరం ఉంది. ఇప్పుడు అదే మాట ఇదివరకు కూడా చెప్పారు.